IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. ఎన్నికల్లో ఓటమి బాధతో ఉన్నటువంటి వైసీపీ పార్టీని నాయకులు ఒక్కొక్కరుగా విడిచి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానంటూ బహిరంగంగానే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా కొద్దిసేపు క్రితమే నెల్లూరు మేయర్ దంపతులిద్దరూ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నామంటూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నెల్లూరు మేయర్ అయినటువంటి శ్రవంతి, ఆమె భర్త అయినటువంటి జయవర్ధన్ దంపతులిద్దరూ కూడా కొద్దిసేపు క్రితమే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఏ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి విషయం గురించి ఒక స్పష్టత ఇస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నామంటూ వెల్లడించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ కూడా అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడిచినటువంటి ఈ దంపతులిద్దరూ కూడా మళ్ళీ వెంటనే వైసీపీ పార్టీలోకి వచ్చి వేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత దంపతులిద్దరూ కూడా వైసీపీ పార్టీని విడిచి మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకనే వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రాజీనామా గల కారణాలను కొన్ని అయితే చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, కార్పొరేటర్గా టికెట్ ఇప్పించి గెలిపించి మేయర్ చేసింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి మేము ఆయన ఎటువైపు ఉంటేనే మేము అటువైపు వెళ్తామంటూ కూడా దంపతులు తెలియజేయడం జరిగింది. గతంలో మేము తెలుగుదేశం పార్టీలోకి ఆయనతో పాటు వెళ్ళిన అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మమ్మల్ని ఒత్తిడిలోకి గురి చేసింది కాబట్టి మళ్ళీ మేము వైసీపీ పార్టీలోకి వచ్చి ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసాం. అయినా కూడా మాకు తగినంతటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకుని పార్టీకి రాజీనామా చేసాం. మరికొద్ది రోజుల్లోనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి మేము ఆ పార్టీలోకి చేరబోతున్నాం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మేము పనిచేయబోతున్నామంటూ దంపతులిద్దరూ కూడా వెల్లడించడం జరిగింది. ఇక వైసీపీ పార్టీ నుంచి కూడా దంపతులిద్దరి మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ అధికారంలో వైసీపీ పార్టీ కోల్పోయింది కాబట్టి, కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారం కోసమే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళుతూ ఉన్నారని, అలాగే మేయర్గా ఉన్నటువంటి టైంలో శ్రవంతి మీద అలాగే ఆమె భర్త అయినటువంటి జయవర్ధన్ ఇద్దరి మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాబట్టి, ఫోర్జరీ సంతకాలతో నిధులు కాజేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళితే సేఫ్గా బయటపడవచ్చు అని అందుకనే వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్తున్నారంటూ వైసీపీ పార్టీ నుంచి అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ దంపతులిద్దరి మీద. అయితే ఈ విమర్శల మీద కూడా స్రవంతి అయితే స్పందించడం జరిగింది. మేము విమర్శలు వస్తూ ఉన్నాయని మేము వెళ్తలేదు, అవినీతి ఆరోపణలతో మేము వెళ్ళట్లేదు, మొదటి నుంచి కూడా మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులం కాబట్టి ఆయన ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తాం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయి కాబట్టి మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని విడిచి వైసీపీ పార్టీలోకి వచ్చాం. కానీ ఈసారి అలా కాదు, మమ్మల్ని అర్థం చేసుకుని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం. అందుకని మేము పార్టీకి రాజీనామా చేశాము, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ శ్రవంతి కొద్దిసేపటిమే రాజీనామా గల కారణాలను అయితే వివరించడం జరిగింది. 2019లో నెల్లూరులో వైసీపీ పార్టీ 9కి 9 ఆ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాలో ఈ 2024 ఎన్నికల్లో పరిస్థితులు అయితే తారుమారు అయితే అవని, ఫలితాలన్నీ కూడా వైసీపీ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంతో రావడంతో నెల్లూరులో వైసీపీ పార్టీ అయితే డేలా అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నెల్లూరు మేయర్ ఇప్పుడు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం అంటే వైసీపీ పార్టీకి నెల్లూరులో గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు.